అనగనగంట ఒక అడవిలో ఒక పెద్ద సరస్సు ఉండేదంట. ఆ సరస్సు పక్కనే ఒక చెట్టు మీద కోతి నివసించేది. ఆ సరస్సులో ముసలులు ఉండేవి. అయితే ఆ కోతి రోజు రుచికరమైన పండ్లను తినుకుంటూ ఉండేది. ఒకరోజు ముసలికి చాలా ఆకలేసి కోతి దగ్గరికి వచ్చి, కోతి నాకు చాలా ఆకలిగా ఉంది, పళ్ళను ఇస్తావా అని అడిగింది. అప్పుడు కోతి సరే తీసుకో, పళ్ళు తిను అని చెప్పి ఇచ్చేసింది. ఆ పళ్ళు తిని చాలా రుచిగా ఉన్నాయని 2 పళ్ళను తీసుకొని తన భార్య కోసం తీసుకెళ్ళింది. తన భార్యకి ఇచ్చింది. ఆ పళ్ళు తిన్న తన భార్య, అబ్బా, కోతి ఇంత రుచికరమైన పళ్ళను తింటుందా, అయితే కోతి గుండె ఇంకెంత రుచిగా ఉంటుందో, నాకు కోతి గుండె కావాలి అని చెప్పేసి అడుగుతుందన్నమాట. అప్పుడు ముసలి కోతి దగ్గరికి వెళ్ళి, కోతి కోతి నువ్వు మా ఇంటికి వస్తావా, నా భార్య నీకోసం రుచికరమైన పళ్ళన్నింటిని తెచ్చిపెట్టింది అని చెప్పేసి చెప్తుంది. అప్పుడు కోతి, అవునా, నా కోసం అన్ని రుచికరమైన పళ్ళ, ఓకే నేను వస్తాను అని చెప్పేసి ముసలి మీద ఎక్కుతుంది అనమాట. ఎక్కి సగం దూరం వెళ్ళాక ముసలి చెప్తుంది, హాహాహాహా, కోతి, నా భార్య నీకోసం రుచికరమైన పళ్ళని ఏమి తీసుకురాలేదు, నా భార్య నీ గుండె కావాలని అడిగింది తను తినడానికి అని చెప్పి చెప్తుంది. అప్పుడు కోతి ఏమంటుంది, అయ్యో, ఈ మాట ముందే చెప్పొద్దా, నా గుండెని నేను చెట్టు మీద పెట్టొచ్చాను అంటుంది. అయ్యో అవునా, సరేలే, మళ్ళీ చెట్టు దగ్గరికి వెళ్దాం, నీ గుండె తీసుకొచ్చుకో అని చెప్తుంది. సరే పద అని చెప్పేసి అంటుంది. అయితే ముసలి చెట్టు దగ్గరికి రాగానే కోతి ఎగిరి చెట్టు మీద కూర్చుంటుంది. బుద్ధి లేని ముసలి, నీకు తెలీదా గుండె చెట్టు మీద ఎలా ఉంటుంది, శరీరం లోపలనే ఉంటుంది కదా, బుద్ధి లేని ముసలి, వెళ్ళిపో ఇక్కడి నుండి అని చెప్తుంది.